గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి, వాటి యొక్క కారణాలు ఏంటి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఒక మ్యారీడ్ కపుల్కి 1 year తర్వాత పిల్లలు కాకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అని చెప్తారు. సో మెయిన్ ప్రైమరీ రీజన్స్ ఏంటి? ముఖ్యంగా ఈ స్త్రీలలో సంతానలేమి సమస్య అనేది దానికి ప్రధానమైన కారణం వయసు ఒకటి చెప్పుకోవచ్చండి. అంటే మెయిన్గా స్త్రీలలో వచ్చేసి 25 నుండి 30 ఏళ్ళ లోపు మధ్య వయసు ఉన్న వాళ్ళకి అనువైన సమయం ఇది. అది కాకుండా 30 ఏళ్ళ తర్వాత అంటే 35 ఆ ఏజ్లో ప్రయత్నించినట్లయితే ఆ యొక్క పిండం అనేది గర్భసంచిలో ఎదగకుండా ట్యూబుల్లో పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ బీపీ షుగర్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా స్త్రీలలో సంతానలేమి సమస్యకు థైరాయిడ్ కానీ అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు, ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఈ సంతానలేమి సమస్యను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. చాలామంది స్త్రీలు అంటే బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, పీసీఓడి అనే సమస్యతో చాలా బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం పీసీఓడి గురించి. అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? పీసీఓడి అనేది జనరల్గా స్త్రీలలో కనిపించే సమస్య. ఇది ముఖ్యంగా 13 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్య వయసు వారిలో ఎక్కువ గమనిస్తూ ఉంటాము. పీసీఓడి అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే మెయిన్గా ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా అయినప్పుడు, టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు పెరిగినప్పుడు ఈ పీసీఓడి రావడం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. దీనికి ప్రధానమైన కారణం అంటే వాళ్ళు ఎక్కువగా ఏదైనా స్ట్రెస్కి గురైనప్పుడు కానీ స్ట్రెయిన్తో ఉన్నప్పుడు కానీ ఈ సమస్య అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాము. సో పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ హోమియోపతిలో వచ్చేసి ఎలాంటి సర్జరీ అంటే ల్యాప్రోస్కోపీ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళ స్త్రీలలో కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉంటారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? జనరల్గా డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ముఖ్యంగా వచ్చేసి వాళ్ళలో ఇన్సులిన్ ఈ హార్మోన్ మోతాదు వల్ల కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది పెరగడము, పీసీఓడి కాంప్లికేషన్ వల్ల కూడా ఈ సంతానలేమి సమస్య అనేది ఏర్పడుతుంది. సో జనరల్గా డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ సంతానలేమి సమస్యను గమనిస్తూ ఉంటామండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి శ్వేత గారు, మీ ప్రాబ్లం చెప్పండి. 2 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే 1 year నుంచి నేను మెడిసిన్ వాడుతున్నానండి. ఐయుఐ కూడా చేయించుకున్నానండి, 2 times సెట్ కాలేదు. హార్మోన్ టెస్ట్, ఆల్ టెస్ట్ మా ఆయనకి మాకు చేశారండి. అయితే ఏఎంహెచ్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నారండి. ఓకే. మళ్ళీ 3 months మెడిసిన్ వాడానండి. ఐయుఐ చేసుకున్నాను, 2 times సెట్ కాలేదు. కాకపోయేసరికి నేను ఇప్పుడు మందులు లైట్ గా బ్యాక్ పెయిన్ వస్తుందండి. డేట్ అయిపోయినాక 10 days తర్వాత 20 days కంటిన్యూగా ఉంటుందండి పెయిన్. డేట్ వచ్చాక నార్మల్ గా బాగుంటున్నాను, డేట్ రాకముందుకు బాగా పెయిన్ వస్తుంది మేడం. అయితే ఇంక ఇప్పుడు 10 days నాకు 12 days బాగా లేట్ వచ్చిందండి. ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేది, ఈ మంత్ మాత్రము నేను టాబ్లెట్స్ వాడలేదు. ఓకే. సో జనరల్గా పీరియడ్స్ రెగ్యులర్గానే ఉంటుందమ్మా? 1 month మాత్రమే వచ్చిందండి. ఈ మంత్ మాత్రమే మెడిసిన్ వాడినప్పుడు లేట్ వచ్చిందండి. అంతకుముందు నాకు కంటిన్యూగా ఉండేవి. ఓకే. మెడిసిన్ వాడలేదు, 1 month వెళ్ళలేదు. అసలు నా సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తున్నాయేమో అని, బ్యాక్ పెయిన్ బాగా వస్తుందని వెళ్ళలేదండి. ఓకే. ఇంకేమైనా పరీక్షలు చేయించారండి? అన్ని పరీక్షలు చేసారు, హార్మోన్ టెస్ట్, అన్ని టెస్టులు, థైరాయిడ్ టెస్ట్, అన్ని టెస్టులు చేశారండి ఖమ్మంలో. ఓకే. సో జనరల్గా ఈ బ్యాక్ పెయిన్ సమస్య కానీ అంటే పీరియడ్స్లో ఇలా ఇర్రెగ్యులారిటీ కనిపించడం అంటే ఈవెన్ బ్లీడింగ్ అవ్వడం కూడా ఎక్కువగా జరిగినప్పుడు మెయిన్గా వచ్చేసి ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో, ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఎక్కువ గమనిస్తూ ఉంటామండి. ఈవెన్ దో ఈ ఏఎంహెచ్ యాంటీములేరియన్ హార్మోన్ ప్రభావం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే హార్మోన్ మోతాదు ఎక్కువైనా కూడా లేదా తగ్గినా కూడా ఈ సంతానలేమి సమస్య అనేది గమనిస్తూ ఉంటాము. వీటన్నిటికి కూడా ఈవెన్ ఈ హార్మోన్ అనేది కరెక్ట్గా నార్మల్ ఉండేటట్టు కూడా హోమియోపతిలో మీకు మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఇది గర్భసంచిలో యూట్రస్ పెరిగింది అని చెప్పారు మేడం. ఓకే. దానికి ఎట్లా మన ఆపరేషన్ లేకుంటే మెడిసిన్స్ తో తగ్గుద్దా, అదే అర్థం కావడం లేదు. ఓకే. వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు 35 years అండి. నొప్పి ఏమైనా వస్తుందా అండి? నొప్పి ఏం రావట్లేదు కానీ యూరిన్ లో కొంచెం మంటగా అనిపిస్తుంది. ఓకే.
సో నొప్పి జనరల్ ఏం రావట్లేదు. అయితే ఇది స్టోన్స్ ప్రాబ్లం ఏమో అని అబ్డోమెన్ స్కాన్ చేశారు. చేస్తే ఓకే ఓకే స్కాన్ చేస్తే అది కాదు ఇది ప్రాబ్లం అని చెప్పారు. ఓకే అండి. సో జనరల్గా అదే దాన్ని బల్కీ యూట్రస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు అంటే గర్భసంచి పెరగడం అనేది దీనికి ప్రత్యేకమైన రీజన్ అంటే ఏముండదండి. కానీ బల్కీ యూట్రస్తో సఫర్ అవుతున్నప్పుడు మీకు హిస్టరెక్టమీ అంటే గర్భసంచి తీసేయకుండానే మీకు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సో మెయిన్గా ఈ బల్కీ యూట్రస్ అంటే గర్భసంచి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇలా యూరిన్లో మంటగా అనిపించడం జరుగుతూనే ఉంటుంది. సో దీనికి మెయిన్గా తీసుకోవాల్సింది జాగ్రత్తలు వాటర్ ఎక్కువ తాగుతుండడం, అదేవిధంగా కుదిరితే కంపల్సరీగా మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మీకు ఎఫెక్ట్ అనేది రిజల్ట్ బాగుంటుందండి. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాట్లాడాలండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, మాకు మ్యారేజ్ 3 years అవుతుంది. ఓకే అన్ని టెస్ట్లు చేయించాము. అయితే నాకు నార్మలే ఉంది అన్ని టెస్ట్లు. సెమీ అనాలిసిస్ సెమీ కల్చర్ చేయించే నార్మలే ఉంది. ఓకే అండి. మా మేడంకి అయితే ల్యాప్రోస్కోపీ చేయించామండి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పారు. ఓకే ల్యాప్స్ చేయించాక మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్న సార్ అంటే ఈ ట్యూబ్స్ నేరో ఉన్నాయి, వంకర ఉన్నాయి, వంకర టెంకర ఉన్నాయి. ఐవీఐ చేయాలంటుందండి. ఐవీఐ చేస్తే సక్సెస్ రేట్ ఉంటుందా అండి అట్లా ఉన్న వాళ్ళకి? ఓకే అండి. సో జనరల్గా ఈ ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నది లేనిది మనకి హెచ్ఎస్జి టెస్ట్లో తెలిసిపోతుందండి. హిస్ట్రోసాల్పింజియోగ్రామ్ చేయించడం ద్వారా ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నది లేనిది తెలిసిపోతుంది. మెయిన్గా ఈ ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఎక్కువ గమనిస్తూ ఉంటాము. సో ఈవెన్ ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు అంటే ఈ సంతానం కలగడానికి ఏదైనా ఒక్క ట్యూబ్ కరెక్ట్గా ఉన్నా సరిపోతుంది. కానీ 2 ట్యూబులు అదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు మాత్రం మీరు హోమియోలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ ట్యూబల్ బ్లాకేజ్ లేకుండా అంటే రైట్ సైడ్ బ్లాకేజ్ ఉన్న దానికి సపరేట్గా మెడిసిన్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ బ్లాకేజ్ ఉన్న దానికి సపరేట్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రాబ్లం అనేది రిలీవ్ అవుతుందండి. ఇది మాత్రమే కాకుండా అంటే మీరు ఒకవేళ ఐయుఐ చేయదలుచుకుంటే ఐయుఐ చేయించుకోదలుచుకుంటే కూడా మీరు ఒక్కసారి స్టార్ ఫర్టిలిటీలో కలిసినా కూడా మీ ప్రాబ్లంకు సొల్యూషన్ లభిస్తుందండి. డాక్టర్ గారు, పీసీఓడి ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, దీన్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? జనరల్గా పీసీఓడి సమస్య అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల గమనిస్తూ ఉంటాము. పీసీఓడి అనేది అంటే జనరల్గా సిమ్టమ్స్ మాత్రము మెయిన్గా వాళ్ళు బరువు పెరుగుతూ ఉండడము, అదేవిధంగా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కనిపించడము, ఈ మొహం పైన కానీ వీప్ పైన కానీ ఎక్కువగా మొటిమలు రావడము, అదేవిధంగా ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ రావడం అంటే చిన్ పైన కానీ అప్పర్ లిప్ పైన కానీ చెస్ట్ పైన కానీ అదేవిధంగా అబ్డామిన్ పైన ఎక్స్ట్రా హెయిర్ ఉండడము, హెయిర్ ఫాల్ ఉండడము అంటే వెంట్రుకలు ఎక్కువగా రాలడం కూడా గమనిస్తూ ఉంటాము. ఈ పీసీఓడి సమస్య ఉన్నది లేనిది తెలుసుకోవడానికి అబ్డామినల్ స్కాన్ చేయించడం ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. హోమియోపతిలో మాత్రం పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి సర్జరీ అంటే లాప్రోస్కోపీ అవసరం లేకుండానే ఆ సిస్టులు కరిగిపోవడానికి మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు నా భార్యకు పీసీఓడి ఉందండి. ఓకే ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్ చెప్పండి. ఒక 3 months ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం. ఓకే పీసీఓడి ప్రాబ్లం ఉంది, చాలా కష్టం ఉంది. ఓకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు బైలేటరల్ హైడ్రోయూరోటోనెఫ్రోసిస్ ఉందండి. ఓకే అండి. మెడిసిన్స్ వాడుతున్నారండి? మెడిసిన్స్ వాడుతున్నాం మేడం. ఓకే పెళ్ళయి 7 సంవత్సరాలు అయిపోతుంది. ఓకే అండి. దీనికి పరిష్కారం ఏముందండి మన దగ్గర? తప్పకుండా అండి. అంటే జనరల్గా ఈ యూరేటర్ నెఫ్రోసిస్కి హైడ్రోయూరేటర్ నెఫ్రోసిస్కి దీనికి సంతానలేమి సమస్యకి ఎలాంటి సంబంధం లేదండి. కానీ మీ మిస్సెస్కి ఏదైతే పీసీఓడి ప్రాబ్లం ఉందో దానివల్ల ఓవ్యులేషన్ జరగకపోవడం మూలాన ఈ సంతానలేమి సమస్య అనేది ఏర్పడుతుంది. సో ఈవెన్ మీ ప్రాబ్లం కానీ మీ మిస్సెస్ ప్రాబ్లం అంటే పీసీఓడి సమస్యకు కూడా హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం చెప్పండి. అది నా భార్య 3 months ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయండి. ఓకే ఇదేమన్నా ఇంతవరకు ఏమైనా పరీక్షలు చేయించారండి? చాలా వేయించాను మేడం ఇంతవరకు. ఓకే మా భార్య పరీక్షలు అంటే అన్ని వేయించాను పరీక్షలు. అదే
ఓకే పీరియడ్స్ మాత్రం ఇర్రెగ్యులర్. ఓకే అండి. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 7 సంవత్సరాలు అండి. ఓకే అండి. సో జనరల్గా ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ కానీ పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళలో గమనిస్తూ ఉంటాము. సో ఇలా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం మూలన ఓవ్యులేషన్ అండం విడుదల కాకపోవడం మూలన అది సంతానలేమికి దారి తీయొచ్చండి. ఒక్కసారి థైరాయిడ్ ప్రొఫైల్ కానీ అదేవిధంగా అబ్డామినల్ స్కాన్ రిపోర్ట్ చేయించినట్లయితే దాన్ని మీరు డాక్టర్స్ని కన్సిడర్ చేసినట్లయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. డాక్టర్ గారు, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, హైపర్ కానివ్వండి, హైపో కానివ్వండి. సో దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అండి. జనరల్గా హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మెయిన్గా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఈవెన్ రెగ్యులర్గా వచ్చినా కూడా చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడం, అంటే చాలా తక్కువ 1 or 2 days బ్లీడింగ్ ఉండడము, లేదా కొంతమందిలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం గమనిస్తూ ఉంటాము. సో దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం గమనిస్తూ ఉంటాము. సో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేసి మందులు వాడుతున్నా కూడా హోమియోలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ను తగ్గించడంతో పాటు వాళ్ళ యొక్క డోసేజ్ అనేది మార్చడానికి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడే బార్డర్లో ఉండి ఇప్పుడిప్పుడే డిటెక్ట్ అయిన వాళ్ళలో మాత్రం హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీగా వాళ్ళకి రిలీఫ్ అనేది లభిస్తుందండి. ఓకే, కొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఏమైనా ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా. ఏంటంటే మెయిన్గా డిప్రెషన్ కానీ వర్క్ ప్రెషర్, ఈ స్ట్రెయిన్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం వల్ల కూడా సంతానలేమి సమస్య అనేది ఏర్పడుతుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో రాజు గారు, నమస్తే అండి. మేడం నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అయితే మేడం మేము కర్మకృష్ణ నుంచి చేస్తున్నాం మేడం. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే మేడం మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. అయితే ఏంటంటే మేడం నాకు సెమెన్ టెస్ట్ అన్ని టెస్టులు కంప్లీట్ గా చేశారు మేడం. ఓకే అండి. మా మిసెస్ కూడా టెస్ట్ టోటల్ గా చేశారు మేడం. నాకు సెమెన్ వచ్చేసి 75 వచ్చింది మేడం. ఓకే అండి. అయితే మా మిసెస్ కి మొన్న కరీంనగర్లో స్కాన్ తీయించానండి. ఓకే. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని మొత్తం తీయించాను. ఓకే. టోటల్ అన్ని క్లియర్ వచ్చినాయని ఈ టెస్ట్ లో ఇది డౌట్ ఉంది మేడం. 62 into 30 mm ఇన్ సైజ్ అండ్ నార్మల్ టెక్స్చర్ ఎండోమెట్రియల్ థిక్నెస్ 5 mm వచ్చిందండి అండర్లైన్ లో. ఓకే మేడం ఇది ప్రాబ్లం ఎవరిని అడిగినా యాక్చువల్గా చెప్పట్లేదు. అసలు మన ఎందుకు ఇది ప్రాబ్లం ఏంటండి ఒకసారి చెప్పగలుగుతారా అండి? దీంతో ఏమైనా మనకి కాకుండా ఉండగలుగుతారా పిల్లలని? తప్పకుండా అండి. సో జనరల్గా ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది 8 mm వరకు ఉండాలండి. 5 mm ఉంది అంటున్నారు కాబట్టి మేబీ బ్లీడింగ్ కూడా తక్కువ ఉండి ఉండొచ్చు. ఒక్కోసారి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉండి ఉండొచ్చు. మీ రిపోర్ట్ ప్రకారం అంటే సెమెన్ అనాలిసిస్ టోటల్ స్పెర్మ్ కౌంట్ వచ్చేసి 75 million అన్నారు. సో అది అబ్జల్యూట్లీ నార్మల్ రిపోర్ట్. కాకపోతే సెమెన్ కౌంట్ ఒకటే కాకుండా దానిలో ఏమైనా కదలికలు తక్కువ లేకుండా మార్ఫాలజీ అంటే ఆ స్ట్రక్చర్లో నార్మాలిటీ లేకపోయినా దానివల్ల కూడా సంతానలేమి సమస్య ఏర్పడవచ్చండి. ఒకసారి ఆ రిపోర్ట్ని పరిశీలించినట్లయితే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుందండి. డాక్టర్ గారు, ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ లొకేషన్లో ఉంటే మనకి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది? జనరల్గా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచిలో ఏర్పడే కణుతుల వంటి నిర్మాణాలు. కానీ చాలామంది ఏంటంటే అదేదో క్యాన్సర్ సమస్యగా భయపడిపోతూ ఉంటారు. జనరల్గా దానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏముండదు, కానీ ఆ ప్రదేశాన్ని బట్టి ఒక్కోసారి చాలా పెయిన్ ఉండడము, అదేవిధంగా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడము, ప్రెషర్ అనేది యూరినరీ బ్లాడర్ మీద పడడం వల్ల మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావడం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈవెన్ వాళ్ళకు ఒక్కోసారి లోవర్ అబ్డామినల్ పెయిన్, పెల్విక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కూడా వాళ్ళకి సంతానలేమి సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 1 year అవుతుందండి. ఓకే. తనకి థైరాయిడ్ ఉంది. ఓకే అమ్మా. అది నార్మల్ స్టేజ్ లో ఉంది. పీరియడ్స్ రెగ్యులర్ అమ్మా? రెగ్యులర్ అండి. ఓకే. 1 year అవుతుంది. ఏదైనా ఛాన్సెస్ ఉంటాయండి? ఓకే అండి. సో జనరల్గా థైరాయిడ్కి మీరు ఎలాగైతే రెగ్యులర్గా మెడిసిన్ వాడుతున్నారో అది వాడుకోమని చెప్పండి. అదేవిధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ సంతానము
గురించి ప్రయత్నించినప్పుడు కరెక్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఒక్కోసారి అబార్షన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేటివి చాలా ఫ్లక్చువేట్ అయిపోయి చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది, అంటే హై లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ టైంలో మాత్రం డోసేజ్ అనేది కొంచెము ఎక్కువగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కసారి ప్రెగ్నెన్సీకి అంటే ప్లానింగ్ ఉన్నప్పుడు కంపల్సరీగా గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళు ఏదైతే సూచిస్తారో దాని ప్రకారంగా మెడిసిన్ వాడుకోవడం ద్వారా ప్రాబ్లం ఎక్కువ కాకుండా చూసుకోవచ్చండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా మేడంకి అంటే హెల్త్ పరంగా కడుపు నొప్పి అది ఉంటే స్కానింగ్ తీపిచ్చాం మేడం. ఓకే అండి. దాంట్లో ఓవరీలో సిస్ట్ ఉంది అని చెప్పి వచ్చింది. ఓకే. నాకు ఆల్రెడీ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాము. ఓకే అండి. అయితే ఆ సిస్ట్ అనేది రిడ్యూస్ అవుతూ వస్తుంది, అది మొత్తానికి తగ్గిపోతుందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని? లేదు సార్, అంటే ఒక్కసారి అది సిస్ట్ అనేది కరిగిపోతుందని చెప్తున్నారు, సైజులో తగ్గుదల కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రాబ్లం అనేది రిలీవ్ అవుతుందండి. దానివల్ల ఎలాంటి సమస్య అనేది ఉండదు. ఒకవేళ తనకేమైనా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఈ పీసీఓడి సమస్య అనేది మాత్రం సిస్ట్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సంతానం కనుక కలగనట్లయితే మెయిన్గా ఆ ప్రాబ్లం అంటే అండం విడుదల కాకపోవడం వలన ఆ సమస్య ఏర్పడుతుంది. మీరు ఏ విధంగా అయితే హోమియో తీసుకుంటున్నారో కంటిన్యూ చేస్తూ ఉండండి, కంపల్సరీగా మీకు సొల్యూషన్ అనేది లభిస్తుందండి. డాక్టర్ గారు, మరి ఫైబ్రాయిడ్స్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? జనరల్గా ఈ ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మొదట మనము అబ్డామినల్ స్కాన్ ఒకటి సజెస్ట్ చేస్తామండి. ఆ స్కాన్ని బట్టి ఫైబ్రాయిడ్ అనేది ఏ సైజులో ఉంది, ఎంత మట్టుకుంది, ఏ ప్లేస్లో ఉంది అనేది కూడా మనకు కరెక్ట్గా క్లారిటీ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి అంటే కొంచెం ఆ సైజులో చిన్న సైజులో ఉంటే ఫైబ్రాయిడ్ సైజుని బట్టి కూడా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే హోమియోలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. సో హోమియోపతిలో ముఖ్యంగా వచ్చేసి జెనెటికల్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్మెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈవెన్ ఆ ఫైబ్రాయిడ్స్ కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. డాక్టర్ గారు, కొంతమందికి ఫ్రీక్వెంట్గా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా సెకండ్ మంత్కి థర్డ్ మంత్కి అలా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. అసలు మెయిన్ రీజన్స్ ఏంటి ఆపరేషన్ అవ్వడానికి? జనరల్గా అంటే అబార్షన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి వాళ్ళు కరెక్ట్గా గైనకాలజిస్ట్ చెప్పిన సలహాలు పాటించకపోవడం అయినా అయి ఉండాలి. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి స్పాటింగ్ ఉంటుంది, అంటే కొద్దిగా ఆల్రెడీ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మైల్డ్గా బ్లీడింగ్ అవుతూ ఉండడము, అప్పుడప్పుడు యూరిన్ పాస్ చేసేప్పుడు బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తూ ఉండడం గమనిస్తూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వెంబడే డాక్టర్ని కలిసి కరెక్ట్ మెడిసిన్స్ అనేది తీసుకోవాలి. ఈవెన్ వాళ్ళు బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తే దాన్ని కూడా పాటిస్తూ ఉండడం కంపల్సరీ. అది మాత్రమే కాకుండా అబార్షన్స్ అనేది ఎక్కువగా పీసీఓడి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఎక్కువ గమనిస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా వాటికి తగ్గ మెడిసిన్స్ కూడా వాడుకోవడం ద్వారా ఎలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ లేనప్పుడు ఈ అబార్షన్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మేము ఇక్కడ ఎల్బీనా నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే అండి, మీ సమస్య చెప్పండి. అదే సినిమా కౌంటింగ్ మామూలుగా 35 మిలియన్స్ ఉన్నది టోటల్ కౌంట్. ఓకే అండి. యాక్టివ్ మోటివేటర్ వచ్చేసి 15% ఉంది. ఓకే. క్లడ్జిస్ 65, నాన్ మోటివ్ 20% ఉంది. ఓకే అండి. ఓకే, మా మిస్సెస్ అంతా మంచిగానే ఉందండి, చూపించాము. ఓకే. మొన్ననే 2 months బ్యాక్ ల్యాప్టాప్ కూడా చేయించాము. ఓకే. ఓకే, పిల్లల గురించి అండి, 10 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే. సో జనరల్గా ఈ సెమెన్ కౌంట్ చేయించినప్పుడు అంటే టోటల్ కౌంట్ వచ్చేసి 60 మిలియన్స్ వరకు ఉంటే సరిపోతుందండి. ఇది మాత్రమే కాకుండా అంటే దాంట్లో కరెక్ట్గా ఆ నార్మల్ ఫార్మ్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. అది 40 to 50% వరకు ఉండాలండి. అదేవిధంగా యాక్టివిటీ అంటే కదలిక అనేది కూడా 60% వరకు ఉంటేనే ప్రాబ్లం ఏది లేకుండా ఉంటుందండి. సో ఈవెన్ వీటికి కూడా అంటే కౌంట్ తక్కువ ఉన్నా లేదా అస్సలు కౌంట్ లేకపోయినా దాన్ని కూడా అజోస్పెర్మియా అంటారు, కౌంట్ తక్కువ ఉండడాన్ని అలిగోస్పెర్మియా అంటారు. వీటన్నిటికి కూడా ఈవెన్ కదలిక లేకపోయినా నార్మాలిటీ కరెక్ట్గా లేకపోయినా కూడా హోమియోపతిలో మీకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయండి. డాక్టర్ గారు, కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా డిలే అవుతుంది, ఒక 4-5 years అవుతుంది. సో దాని మెయిన్ రీజన్స్ ఏంటి? జనరల్గా అంటే దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీగా చెప్పుకోవచ్చండి. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఉన్న రీజన్స్ కూడా ఉంటాయి. అంటే ఒక్కోసారి మొదట లేకపోయినా వాళ్ళకి పీసీఓడి కానీ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేటివి
ఎరేజ్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికి కూడా అంటే ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మెయిన్గా హార్మోనల్ స్టడీ చేయించడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అబ్డామినల్ స్కాన్ ఒకటి, హెచ్ఎస్జీ ఒకటి, ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి, అదేవిధంగా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించడం ద్వారా ప్రాబ్లం ఎక్కడ ఉందని తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 months అయిందండి. ఓకే, అలా టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అయితే అలా కలిసేటప్పుడు మంట వస్తుందండి. ఓకే అండి. సో చెప్పమ్మా, పీరియడ్స్ రెగ్యులరా? పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట వస్తుంది బాగా. ఓకే అండి. సో జనరల్గా ఈ అంటే సెక్సువల్ ఇది ఉన్నప్పుడు, కాంటాక్ట్ ఉన్నప్పుడు పెయిన్ రావడం అనేది చాలా మందిలో గమనిస్తూ ఉంటామండి. సో ఈ పెయిన్ అనేది అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో కూడా గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇదివరకు చెప్పుకున్నట్టు ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఈ లోవర్ అబ్డామినల్ పెల్విక్ పెయిన్ ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాము. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ మొదట అబ్డామినల్ స్కాన్ చేయించడం ద్వారా దేంట్లో ప్రాబ్లం ఉందని తెలిసిపోతుందండి. సో వీటన్నిటికి కూడా మంచి మందులు అందుబాటులో ఉన్నాయండి. సో మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి వచ్చేసి మొదట హార్మోనల్ స్టడీ చేయించడం జరుగుతుందండి. అంటే ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రాన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఇవన్నీ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని, ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్యూర్ చేయడానికి మాత్రం వాళ్ళ యొక్క శారీరక మానసిక లక్షణాలను పరిగణలోకి తీసుకొని జెనెటికల్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్మెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎలాంటి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అలాంటివి ఎక్స్ట్రా హార్మోన్స్ అట్లా ఇవ్వకుండానే ఈవెన్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో థైరాయిడ్ హార్మోన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ వీటన్నిటికి కూడా వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్మెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఇదే కాకుండా ఈవెన్ ఏఎంహెచ్ హార్మోన్ అంటే యాంటీముల్లేరియన్ హార్మోన్ కూడా ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా దాన్ని సరి చేయడానికి కూడా మెడిసిన్స్, మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, మా మిస్సెస్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఓకే, అలోపతిలో వాడుతున్నామండి. 1.5 years మెడిసిన్ వాడుతున్నాం. ఓకే, వాళ్ళు లైఫ్ టైం అట్లే వాడుతూ ఉండాలని చెప్పాను మేడం. ఈ మధ్యనే హోమియోపతిలో చూపించాం మేడం. ఓకే అండి. హోమియోపతిలో చేస్తే అది కంటిన్యూ చేస్తూ ఇది కూడా వాడండి, పూర్తిగా తగ్గిపోతుంది, టైం పడుతుంది అని చెప్పేసి మేడం అంటున్నారు. ఓకే, డోసేజ్ ఎంత వాడుతున్నారండి? 150 మేడం. ఓకే అండి, తప్పకుండా అండి. సో ఏదైతే మీరు 150 mcg డోసేజ్ వాడుతున్నారో దాన్ని క్రమక్రమంగా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఎవ్రీ 3 to 6 monthsకి ఒకసారి చేయించడం ద్వారా మీకు థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే అది కాన్స్టిపేషన్ అయి ఉండొచ్చు, లేదా వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ, అదేవిధంగా హెయిర్ ఫాల్ కానీ, అలసట, నీరసం ఇలాంటి వాటన్నిటికి కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ హోమియో మందులు తీసుకోవడం ద్వారా ఏంటంటే మీరు వేసుకునే అలోపతి డోసేజ్ 115 క్రమంగా 100, అదేవిధంగా 75 ఇలా 25 mcg తగ్గించడం ద్వారా లాస్ట్లో 12.5 వరకు తీసుకురావచ్చు అనమాట వాళ్ళు వేసుకునే డోసేజ్. ఈ విధంగా మీరు రెగ్యులర్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కొంత సమయం పడుతున్నప్పటికి కూడా కంపల్సరీగా ఆ డోసేజ్ తగ్గించడానికి, అదేవిధంగా మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం ద్వారా అంటే అయోడిన్ డెఫిషియన్సీ లేకుండా, అదేవిధంగా టైంకి తినడము, పడుకోవడము ఇలాంటి రెగ్యులర్గా టైం ఫాలో అవుతున్నప్పుడు కంపల్సరీగా మీ డోసేజ్ తగ్గించడంతో పాటు థైరాయిడ్ సమస్య కూడా లేకుండా చూసుకోవచ్చండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి అశ్విని గారు. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 3-4 years అవుతుందండి, ఇంకా పిల్లలు కాలేదు. ఓకే, ఏమైనా పరీక్షలు చేయించావమ్మా? చేయించానండి, ఇక్కడ వరంగల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే, నీట్ కూడా అయ్యాయని చెప్పారు. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా? రెగ్యులర్ గానే ఉందండి. ఓకే, బ్లీడింగ్ మంచిగానే అవుతుందమ్మా? మంచిగా అవుతుంది మేడం, 4-5 days దాకా అవుతుంది. ఓకే, కానీ ఇంకా ఎందుకు రావట్లేదు అనేసి. ఓకే,
సో అంటే పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కూడా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంది. సో దీంతో పాటు ఏంటంటే మీకు సంతానలేమి సమస్య ఏర్పడినప్పుడు ఒక్కసారి ఫాలిక్యులర్ స్టడీ చేయించండి. అంటే పీరియడ్ వచ్చాక 13th డే, 15th డే, 17th డే ఇలా ఆల్టర్నేట్ డేస్ దినం తప్పించి దినం చేయించినట్లయితే అది అండం విడుదలవుతుందా లేదా రప్చర్ ఎప్పుడు అవుతుంది అనేది కరెక్ట్గా తెలిసిపోతుందండి. ఈ ఫాలిక్యులర్ స్టడీ చేయించడం ద్వారా దాని యొక్క అంటే ఓవం యొక్క క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ తెలిసిపోతుంది. ఈవెన్ వాటన్నిటికి కూడా హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయండి. డాక్టర్ గారు, కొంతమందికి పీసీఓడి అనేది టెండెన్సీ ఉంటుంది, ఒకసారి తగ్గిన తర్వాత కూడా మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? తప్పకుండా. అంటే మెయిన్గా పీసీఓడి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈవెన్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా ఒక్కోసారి లాప్రోస్కోపీ చేయించిన తర్వాత కూడా మళ్ళీ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వన్స్ వాళ్ళు ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు కంపల్సరీగా అంటే లైఫ్లో ఎక్కువ స్ట్రెయిన్కి గురి కాకుండా అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ద్వారా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండిపోతుంది. సో దాని ద్వారా ఈ పీసీఓడి సమస్య రాకుండా చూసుకోవచ్చండి. ఓకే. మ్యారేజ్ అయిన కపుల్ 1 year తర్వాత ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారంటే, మేల్స్లో ఉండొచ్చు, ఫీమేల్స్లో ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అనేవి, మెయిన్గా ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? జనరల్గా ఫీమేల్లో తీసుకున్నట్లయితే వన్స్ ఒకసారి వాళ్ళకి సంతానలేమి సమస్య ఏర్పడినప్పుడు ఫస్ట్ థింగ్ అబ్డామినల్ స్కాన్ చేయించడము, అదేవిధంగా హెచ్ఎస్జి టెస్ట్ చేయించడం ద్వారా హార్మోనల్ స్టడీ చేయించడము, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా లేదా తెలుసుకోవడానికి థైరాయిడ్ ప్రొఫైల్, ఇవన్నీ చేయించడం ద్వారా ఒక్కోసారి సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించడం ద్వారా కూడా వాళ్ళలో ఏమైనా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిన మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటి ద్వారా ప్రాబ్లం అనేది ఎక్కడుందో తెలిసిపోతుంది. జనరల్గా మేల్లో అయితే, పురుషుల్లో అయితే సెమెన్ కౌంట్ చేయించడము, అదేవిధంగా స్క్రోటల్ డాప్లర్ స్టడీ చేయించడం ద్వారా కూడా ప్రాబ్లం ఎక్కడుందనేది తెలిసిపోతుందండి. డాక్టర్ గారు, ట్యూబర్ బ్లాక్ ఉన్నప్పుడు ఎటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ట్యూబల్ బ్లాకేజ్ అనేది హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా అంటే ఒకసారి అబ్డామినల్ స్కాన్ చేయించి అది రిపోర్ట్ నార్మల్ వచ్చి ఆ తర్వాత ఫాలిక్యులర్ స్టడీలో కరెక్ట్గా అండం విడుదలవుతుందని తెలిసినప్పుడు నెక్స్ట్ టెస్ట్ హెచ్ఎస్జికి వెళ్తాం, అంటే ట్యూబల్ బ్లాకేజ్ ఏమైనా ఉందా లేదా అని. జనరల్గా సిమ్టమ్స్ ఏమీ కనిపించవు, కాకపోతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఈ 2 ఫాలిక్యులర్ స్టడీ అబ్డామినల్ స్కాన్ నార్మల్ ఉన్నప్పుడు అండం కరెక్ట్గా విడుదలైనా అది కరెక్ట్గా ట్యూబ్స్ ద్వారా వెళ్తుందా లేదా తెలుసుకోవడానికి హెచ్ఎస్జి టెస్ట్ చేయిస్తాము. హోమియోపతిలో వచ్చేసి ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే ఆ బ్లాకేజ్ ఏమైనా ఉంటే దాన్ని క్యూర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో స్త్రీలలో వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో బెటర్ ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.